హాయ్ అండి. మన సీతారాం గండు వర్క్స్‌లోకి ఒక కొత్త డిజైన్‌ని మీకు ఫుల్ వీడియోలో చూపించబోతున్నా. సో, ఈ డిజైన్ వచ్చేసి బోట్ నెక్. నెట్ అయితే బోట్ నెక్ వస్తుంది. నెట్ లేకుండా కావాలి అంటే పలక అనమాట. అంటే ఒక స్క్వేర్ లాగా వస్తుంది. సో, ఇక్కడ మీకు జరీ కనిపిస్తుంది కదా! ఈ లోపల నెట్ ఉందా, ఈ నెట్ మీకు కావాలంటే ఇది చేసుకోవచ్చు. నెట్ ఎందుకు అనుకుంటే ఈ నెట్ వరకు కట్ చేసి ఇస్తారనమాట. సో కట్ చేసి స్టిచ్చింగ్ జరిగిద్ది. అప్పుడు మీకు కొంచెం హోల్ లాగా కనిపించిద్ది అనమాట. సో నెట్ డబల్ లేయర్ వల్ల మనకి అంత కావాలి అంటే లైట్గా పడవచ్చు. సో ఇది అంతా కూడా బ్యాక్ నెట్ మీద కూడా బూటీస్ అయితే వచ్చేసాయి. సో బ్యాక్ కలర్స్ చూసారు కదా, చక్కగా బ్రౌన్ అంటే మెరూన్ అనమాట. పిస్తా గ్రీన్ మీద మెరూన్, సిల్వరు, లైట్గా గోల్డిష్ కలర్ అంతే. అస్సలు చాలా బాగుంది. అండ్ హ్యాండ్ చూడండి. నాకు తెలిసి ఈ హ్యాండ్ని చూసి అయితే మీరు ఎడిట్ అయిపోవచ్చు. ఎందుకంటే హ్యాండ్లోనే అస్సలు డిజైన్ ఉంది. చూసారు కదా, అసలు మీరు ఎప్పుడు చూసుండరు ఇలా హ్యాండ్. ఎల్బో హ్యాండ్. ఒక లైన్ వర్క్ జరిగితే ఒక లైన్ మనకి నెట్. ఇటు కూడా అంతే, ఒక లైన్ వర్క్ ఒక లైన్ నెట్. సో ఫుల్ చూపిస్తా చూడండి. ఎల్బో హ్యాండ్ చూసారు కదా, ఫుల్ చూపిస్తున్నాను. ఇలా మధ్యలో నెట్, అటు బోర్డర్స్ లాగా వర్క్ చాలా బాగుంది. మనకి మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక వీ లాగా వచ్చింది కదా, ఆ మధ్యలో మీకు కావాలి అనుకుంటే కుందన్స్ కూడా అంటించుకోవచ్చు. లైక్ వైట్ అంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ అవి మీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు అంటించుకోవచ్చు అనమాట. సో ఇదంతా హ్యాండ్. ఈ హ్యాండ్కి కూడా డబల్ లేయర్ వల్ల మనకి చూసారా, నేను అసలు చేయి పెట్టిన లైట్గా కనిపిస్తుంది, మరి డార్క్గా కూడా కాదు. అండ్ ఈ హ్యాండ్కి బుటీస్ కూడా వచ్చేసాయి. సో ఇదిగోండి బుటీస్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ కూడా చూద్దాము. సో బ్యాక్ హ్యాండ్స్ చాలా బాగున్నాయంటే ఫ్రంట్ కూడా బాగుంటుంది కదా, చూసేద్దాం. సో ఫ్రంట్ చూడండి. ఫ్రంట్ కూడా సేమ్ అంతే వచ్చింది. మీకు ఇంకా అంటే ఇక్కడ స్పేస్ అనేది ఉంటాయి. బుటీస్ కూడా వేయించుకోవచ్చు ఏవైతే మనం హ్యాండ్కి. ఇక్కడ చూసారు కదా, హ్యాండ్కి బ్యాక్ రివర్స్లో చూపిస్తున్నా, బ్యాక్కి వేసాం కదా, అయ్యే ఇక్కడ మనం వేసుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ హాఫ్ కట్ వరకు మనం ఉంచేసి చేయలేదు. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.